సార్ ప్రీ డయాబెటిక్స్ అంటే ఏంటిది? అండ్ టోటల్ వరల్డ్‌లో చూసుకుంటే గనక ఇండియాలోనే డయాబెటిక్స్ అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే దీన్ని ఇండియా క్యాపిటల్ డయాబెటిక్స్ కూడా అనొచ్చు. ఎందుకు సార్? సో మనము ప్రీ డయాబెటీస్ విషయానికి వస్తే ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్ కంటే ముందు ఉండే ఒక కండిషన్. ఇది కొంతమందిలో ఒక 6 months 1 year 2 years కూడా ఉంటుంది. అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందని ఇక్కడ తెలుస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది? HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్. ఆ టెస్ట్లో మన స్కోరు, ఆ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చే స్కోరు 5.6 పైన ఉండి 6.4 కంటే తక్కువగా ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ కండిషన్ అంటారు. సో ఈ రోజు నాకు రెగ్యులర్గా రిపోర్ట్స్ వస్తుండే, ప్రతిరోజు నేను చాలా రిపోర్ట్స్ చూస్తాను. సో అందులో అవుట్ ఆఫ్ 100 రిపోర్ట్స్లో 60% ప్రీ డయాబెటీస్లో ఉంటున్నారు. అది కూడా యంగ్ జనరేషన్, అంటే ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, వాళ్ళు ప్రీ డయాబెటీస్లో ఉంటున్నారు. ఆ ప్రీ డయాబెటీస్ కండిషన్లో తెలుసుకోకపోతే వాళ్ళు త్వరలోనే డయాబెటీస్ అవుతారు. సో ఏముందులే, ఒకవేళ ఆ ప్రీ డయాబెటీస్ కండిషన్లో డాక్టర్ గారిని కలిసిన డాక్టర్ గారు ఎలాంటి మెడిసిన్ ఇవ్వరు, ఎందుకంటే అది రోగం కాదు, ఒక ముందు ఉండే ఒక సిమ్టమ్స్, ప్రీ కండిషన్ అనమాట డయాబెటీస్కి. బట్ ఆ కండిషన్లో తెలుసుకోగలిగితే ఈజీగా ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. మా దగ్గర వచ్చే డైట్లో చాలా మందిలో వితిన్ 3 monthsలో వాళ్ళు ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ 5.4 నుంచి కిందికి వచ్చేస్తారు. సో దానివల్ల వాళ్ళు ఎట్లాంటి డయాబెటీస్లోకి ఎంటర్ అవ్వరు, ప్లస్ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. సో వెయిట్ లాస్తో పాటు ప్రీ డయాబెటీస్ ఉంటే కూడా ఈజీగా 3 నెలల్లో రివర్స్ చేసుకోవచ్చు. సో అట్లా నా దగ్గర thousands of clients ఉన్నారు. అంటే వెయిట్ లాస్కి వచ్చి వాళ్ళు చూసుకుంటే ప్రీ డయాబెటీస్ వచ్చి ఉంటుంది, దాన్ని కూడా వెయిట్ లాస్తో పాటు రివర్స్ చేయడం అనేది జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డయాబెటీస్, మనం ప్రపంచంలో 100 మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటే అందులో 100కి 60% ఇప్పుడు ఇండియన్సే ఉన్నారు. అంటే విపరీతంగా ఈ డయాబెటీస్ కండిషన్ అనేది పెరుగుతుంది. సో దానికి కారణాలు చాలా ఉన్నాయి. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని మనం అంటున్నాం కదా. సో అందులో లైఫ్ స్టైల్ అంటే మేజర్గా మూమెంట్, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ లేకపోవడము, సెడెంటరీ లైఫ్, రోజంతా మొబైల్ చూస్తూ లేదంటే సిస్టమ్ ముందు డెస్క్టాప్లో కూర్చుంటూ ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల సో బాడీలో అట్లా ఒక డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎక్కువ ఎక్సెస్ ఈటింగ్, ఎప్పుడంటే అప్పుడు తినడము, ఓవర్ నైట్ తినడము, దానివల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. సో దాంతోపాటు స్ట్రెస్, ఓవర్ నైట్ మేల్కోవడము, ఇవన్నీ డయాబెటీస్ రావడానికి కారణాలు అవుతున్నాయి. అందుకే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉండే 100 మందిలో 60 మంది మన వాళ్ళే. మనము డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అనమాట. సో కాబట్టి ఇది మార్చుకోకపోతే డయాబెటీస్ అనేది డిసీజ్ కానప్పటికీ అది లైఫ్ స్టైల్ డిజార్డర్. కానీ దానికి మందులు వాడడం మొదలైతే ఏమవుద్దంటే ఆ మందుల మీద డిపెండ్ అయిపోయి డయాబెటీస్ వచ్చాక వాళ్ళకు బీపీ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. అండ్ మీరు ఏ కిడ్నీ పేషెంట్ని తీసుకున్నా అందులో ఎక్కువ భాగము డయాబెటీస్ హిస్టరీ ఉండే వాళ్ళే ఉంటారు. ఏ లివర్ ప్రాబ్లమ్స్ వాళ్ళని తీసుకున్నా మీరు దానిలో ఎక్కువ భాగము డయాబెటీస్ హిస్టరీ ఉండే వాళ్ళే ఉంటారు. సో ఈ ప్రాసెస్లో ఈ ప్రీ డయాబెటీస్ని తెలుసుకోకపోతే ఏమవుద్దంటే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్, బరువు పెరగడం ఒకటవుతుంది. లేడీస్లో అయితే PCOS లాంటి సమస్యలు వస్తాయి. దాని నుంచి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు బ్రెయిన్ అండ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పెరుగుతాయి. సో డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం అనేది కాదు, డయాబెటీస్ని ఈజీగా 3 నెలల్లో లేదా 4 నెలల్లో మ్యాక్సిమం రివర్స్ చేసుకొని మందులు లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి నేను ఇప్పటికే కొన్ని 100 మందిని గైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎస్పెషల్లీ మీరు ఒక క్లయింట్ని నాకు సజెస్ట్ చేయడం జరిగింది 1 year బ్యాక్. హిజ్ నేమ్ ఇస్ విజయ్. సో యాక్చువల్గా ఏంటంటే అబ్బాయి 30 years యంగ్ పర్సన్, డయాబెటీస్ ఉంది అండ్ థైరాయిడ్ ఉంది, చాలా కాంప్లికేషన్స్ అప్పటికే మొదలయ్యాయి, హై డోసెస్ ఆఫ్ మెడిసిన్ వాడుతున్నాడు. సో నా దగ్గరకు వచ్చాక వితిన్ 3 monthsలో డే 1 నుంచి నేను మెడిసిన్ స్టాప్ చేయించాను. వితిన్ 3 monthsలో ఈ కేమ్ అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ డయాబెటిక్ ఫ్రీ అయిపోయాడు. అండ్ ఎప్పుడు చెక్ చేసినా 5.5 లోపలికి వస్తుంది HbA1c. అండ్ థైరాయిడ్ మెడికేషన్ కూడా ఆపిచ్చేసాము. అండ్ ఆల్మోస్ట్ 10 kgs వెయిట్ తగ్గడం జరిగింది. సో లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. అంతకుముందు భయంగా నాకు డయాబెటీస్ ఉంది, ఎట్లా బ్రతకాలి, లేదా నాకు లేదంటే థైరాయిడ్ ఉంది, దీనివల్ల ఒబేసిటీ, వెయిట్ పెరుగుతున్న, వెయిట్ ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా వెయిట్ తగ్గడం లేదు, ఇన్ని సమస్యలు ఉండే ఒక వ్యక్తికి ఒక 3-4 నెలలు ప్రాపర్ గైడెన్స్లో చేయడం వల్ల, ఫుడ్ మార్చుకోవడం వల్ల, లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల అన్నిటినీ రివర్స్ చేసుకొని మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇప్పుడు లీడ్ చేస్తున్నాడు. సో ఆ విధంగా ఎవరైనా డయాబెటీస్ ఉన్నా, ప్రీ డయాబెటీస్ ఉన్నా కంగారు పడాల్సిన అవసరం లేదు, అట్లాగని నెగ్లెక్ట్ చేయకూడదు. సో మీరు ప్రాపర్గా ఒక న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకొని చేయగలిగితే, డైట్లో లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోగలిగితే డెఫినెట్లీ 3-4 నెలల్లో డయాబెటీస్ 100% రివర్స్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.